ఎంటైర్ ఏపీ పాలిటిక్స్ గురించి అయితే మాట్లాడలేదు. సో బేసిక్గా నేను తాడిపత్రి నుంచి. సో నేనైతే తాడిపత్రి పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ కానీ అన్నీ చూస్తాను. సో డెఫినెట్లీ ఐ సపోర్ట్ జేసీ ఫ్యామిలీ. సో ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు, ఆ లంచాలు అవన్నీ చూడలేకపోతున్నాం. సో కంపల్సరీ వాళ్ళు 25 ఇయర్స్ ఉన్నప్పుడు లోకల్లో ఏదైతే చేశారో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి కవర్స్ బ్యాన్ చేయడము, రోడ్ వైడనింగ్, చాలా డెవలప్మెంట్ చేశాడు జేసీ ఫ్యామిలీ అయితే. బట్ లాస్ట్ టైం ఎమ్మెల్యే కాకుండా డెవలప్ చేశాడు. ఇప్పుడు ఓడిపోయినా కాదు, ఓడిపోక ముందే ఆల్రెడీ డెవలప్మెంట్ చేశాడు. బికాస్ ఆ 25 ఇయర్స్ నుంచి ఆయనే గెలిచాడు ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి తర్వాత ప్రభాకర్ రెడ్డి వచ్చారు. ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కొత్త ఇన్వెంట్ చేశాడు కొన్ని. ఈ రోడ్డు బయట కంపల్సరీ ఎవ్రీ షాప్ ముందర ఒక మొక్క నాటడం కానీ, ఈ ఎన్విరాన్మెంట్ గురించి కొద్ది నాలెడ్జ్ ఇవ్వడము, అది చాలా డెవలప్మెంట్ చేశాడు. ఈయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. సో ఎంతమంది అయితే ఎట్లుందో అప్పుడే బాగుండదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఆయన వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. జేసీ దివాకర్ రెడ్డి అటు బిజినెస్ పరంగా బాగానే ఉన్నాడు. ఇలాగే మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయితే మీరు కూడా బాగుంటారా? అంతే. ఇప్పుడు అది పర్సనల్. ఇప్పుడు నాకు డబ్బు ఉందని చెప్పేసి పాలిటిక్స్ సాధారణం కాదు కదా, అది ఆయన చాయిస్. అది ఆయనకు డబ్బు ఉంది, యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్లో ఉన్నాడు. రెండు మంచిగా చేసినాడు. ఏం చేసినా కూడా చూస్తే కాంట్రవర్సరీ ఎమ్మెల్యే అంటారు. ఆయన నిజంగానే నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేస్తాడు? డెఫినెట్గా చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పక్క ఇద్దరం ఉన్నాము, ఆయన వచ్చేసి వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తాడు, నేను టీడీపీ సపోర్ట్ చేస్తాను. ఎవ్రీ ఇండివిజువల్ మెంటాలిటీ డిఫరెంట్ ఉంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. మీడియా ముందుకు వచ్చి కాంట్రవర్సరీలా అవుతాడు కదా. కాంట్రవర్సీ యువకుల గురించి జగన్ గురించి చెప్తారు. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా సరే, ఈవెన్ మోడీ అంత మంచిగా చేసినా కూడా మోడీ గురించి కాంట్రవర్సీ జరుగుతుంది. దాని అర్థం ఆయన మంచి పొలిటీషియన్ కాదు, ఏదేం కాదు. మన ఇష్టం అది. మన ఆలోచనలు మనకి ఏదైనా దగ్గర జరిగింది అనుకోండి, అది మనం మంచిగా చేసినా అనిపిస్తుంది. మనకి జరిగిన నచ్చలేదు అనుకోండి, తెలియలేదని చెప్పిస్తాను. అంతే సింపుల్ అది. అట్లా ఉంటుంది. సో బట్ ఎంటైర్ ఏపీ పాలిటిక్స్లో అయితే నాకు మళ్ళీ చంద్రబాబు వస్తేనే మంచిది అనిపిస్తుంది నా ఫీలింగ్. వీళ్ళ పవన్ కళ్యాణ్ సీఎం అడిగితే పవన్ కళ్యాణ్ సీఎం వచ్చే ఛాన్స్ లేదండి. ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇంపాసిబుల్ అది. మరి జగన్ గారు నేను లంచాలు లేకుండా బటన్ నొక్కగానే డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ స్కూల్ కూడా మంచిగా చేయించిన అని చెప్తున్నాడు కదా. బటన్ నొక్కితే డబ్బులు వచ్చాయా, తింటున్నారు, జరుగుతుంది. ఒకవేళ ఏం తినట్లేదు అనుకుంటే ఈ అప్పులు ఉండేటివి కాదు, ఈ అన్ని పెరగవు, నిత్యావసర వస్తువులు కానీ అవని ఇవని ఏవి అన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడ దగ్గర చెప్పండి. లంచాలు తినకుండా అయితే ఇప్పుడు చిన్న బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 2-3 వేలు అడుగుతున్నారు. కానీ ఆయన ఏమంటున్నా అంటే డైరెక్ట్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చే చేస్తుంది మొత్తం, అసలు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, రేషన్ బియ్యం కూడా మీ ఇంటికే వస్తుంది అని చెప్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏం చెప్పండి? ఇవి కాదు కదా. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నీవు ఒక ఫ్యామిలీలో ఒక పూర్ ఫ్యామిలీ ఉంది, దానిలో నేను చదువుకున్నాను. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఒక 5,000 ఇస్తే 5,000 వచ్చినాయని చెప్పేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నాకేంటి, నాకు జాబ్ కావాలి, నేను చదువుకున్నాను. జాబ్ లేకుండా ఏం చేసుకుంటా? ఇప్పుడు వాళ్ళ వాలంటరీ ఏదో ఇస్తా అని చెప్పేసి 5,500 అయితే నేను వర్క్ చేయలేను కదా. పోయి వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లో డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నావు, ఆధార్ కార్డ్ అని ఇవన్నీ ఎంతమంది ఉన్నారు. పిల్లలకు ల్యాప్టాప్స్, బైజూస్ అది కూడా చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఎంతో కొన్ని వేల మంది ఉంటారు, అందరికీ జరుగుతున్నాయని ఏం లేదు కదా. ఇచ్చినే మాత్రమే టీవీలో అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవే చూసుకోండి. ఇక్కడ కుమారి ఆంటీ ఆమెనేమో మొత్తం హైలైట్ చేస్తారు, పక్కన ఉన్న స్టాల్స్ అన్నీ ఇవేనే. సోషల్ మీడియా ఎట్లా క్రియేట్ చేస్తే అట్లా చూపిస్తారు. జగన్ ఏమంటున్నా అంటే నేను మీ ఇంటికి మంచి పని జరుగుతానే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి అని అంటే. ఇయో బస్ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు అయితే ఒక్కొక్కరు డిఫరెంట్ వస్తాయి. నేనైతే అబ్బాయి టీడీపీకి, మా ఫాదర్ వచ్చేసి కాంగ్రెస్కి ఇస్తాడు, మా మదర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఇస్తారు, మా అన్న జనసేనకి ఇస్తారు. డిఫరెంట్ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చిందనుకో, సమస్య ఏది వచ్చినా డబ్బుతోనే సాల్వ్ చేసుకుంటాం. మేమైతే ఒక చిన్న బస్ సర్టిఫికేట్ కావాలన్నా 2,000-3,000 పే చేసి వస్తున్నాం. మేమైతే మీ దగ్గర పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా పార్టీ, ఏ పార్టీ గెలిచినా మీ ఇంట్లో ఒక క్యాండిడేట్ ఉంటాడు. ఉంటామండి. దాని ఏమంది, వీళ్ళు చేసేది మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా కూడా వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు వస్తే మంచిగా అనుకుంటాం కానీ మనం ఓట్ చేస్తాం అంతే, అంతకుముందు మనం ఏం చేసేం లేదు.